ముందుగా మన పాత్రికేయ మీడియా గురువులకి నా పాదాభివందనములు. సో ఇక్కడ ముఖ్య అతిథిగా విచ్చేసిన మనకి ఇవాళ ఎంపీ రఘునందన్ రావు గారికి అండ్ నా డియర్ ఫ్రెండ్ తిరువీర్ గారికి చాలా చాలా థ్యాంక్స్ బట్ సపోర్టింగ్ ఏ న్యూ టాలెంట్. ఒక కొత్త సినిమా తీసి ఒక టీజర్ రిలీజ్ చేయాలన్నా, ఒక ట్రైలర్ చేయాలన్నా చాలా కష్టమండి. ఒక పెద్దవాళ్ళు మనకు వచ్చి సపోర్ట్ చేయాలంటే నేను ఫేస్ చేశాను. బట్ నాకు కిరోసిన్ టైం నుంచి అన్నీ షేర్ చేస్తూ నాకు ఇవాళ ఎప్పుడు ప్రతిసారి ఉన్నప్పుడు అలా కాల్ చేసినప్పుడు నేనున్నా అంటూ ఇవాళ వీడికి వచ్చిన తిరువీర్ గారికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఐ కాన్ థ్యాంక్ ఎనఫ్. మన జర్నీ ఇంకా లాంగ్ ఉంది. యాక్చువల్లీ ఇది కూడా ఒకటి చెప్పాలి. యాక్చువల్లీ నేను కళింగలో తిరువీర్ కూడా హీరో అనుకొని అడిగాను. బట్ ఆయన డేట్స్ అప్పటికి 1.5 year లాక్ అయిపోయినాడు. ఫుల్ బిజీ. సో షూర్లీ విల్ వర్క్ టుగెదర్. యా, కమింగ్ టు కళింగ. ఫస్ట్ నేను సాయి సతీష్ గారిని ఇక్కడికి వేదికపై రావాలని కోరుకుంటున్నాను. ప్లీజ్ సాయి సతీష్ గారు. ఎందుకంటే ఏదన్నా ఒక సినిమా బయటికి వెళ్ళి ముందుకు వెళ్ళాలంటే దానికి పర్ఫెక్ట్ పిఆర్ఓ కావాలి, పెద్ద పిఆర్ఓ కావాలి. సాయి సతీష్ గారు థ్యాంక్ యూ సో మచ్. నా ఫస్ట్ మూవీకి కానీ దీనికి కానీ కళింగకి కానీ అందరు ఆడియన్స్కి రీచ్ అయ్యేలాగా ఇంత పెద్దగా ఎలా జరుగుతుందంటే ఓన్లీ బికాస్ ఆఫ్ సాయి సతీష్ గారు. గుర్తుంచుకోండి, ఎనీ చిన్న మూవీస్ అయినా ఏమైనా ఈజ్ రెడీ టు డూ అండ్ ఈ విల్ పుట్ ఆల్ హిస్ ఎఫర్ట్స్ టు మేక్ దట్ మూవీ యాజ్ బెస్ట్ యాజ్ పాసిబుల్. ఆ మూవీని ఎంత రేంజ్కి తీసుకోవాలన్నది సాయి సతీష్ గారు. థ్యాంక్ యూ అండి. వితౌట్ యూ ఐ డోంట్ నో నేను ఆడియన్స్కి రీచ్ అయ్యేవానో లేదో. కొత్త అంటే మూవీస్ ఎవరు చేసినా ఐ రిక్వెస్ట్ లైక్ ఇలాంటి ఒక్క వ్యక్తి ఉండాలి మనకు సపోర్ట్గా. ఎందుకంటే మనం సినిమా అయితే తీసేయగలుగుతాం, కానీ దాన్ని జనాలకు తీసుకెళ్లాలంటే ఒక పర్ఫెక్ట్ పిఆర్ ఉండాలండి. ఈజ్ ద బెస్ట్. అంటే దట్స్ ద రీజన్ ఈజ్ విత్ మీ అండ్ థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ అస్ అండి. థ్యాంక్ యూ. యా, అండ్ థ్యాంక్ యూ సో మచ్ మంజుష గారు. అండ్ ఎవ్రీ టైమ్ యాక్చువల్లీ నేను సతీష్ గారిని రిక్వెస్ట్ చేస్తుంటా, మంజుష గారు యాంకరింగ్ కావాలి బికాస్ షీ డెలివర్స్ ది బెస్ట్ అండ్ ప్రొఫెషనలిజం పర్ఫెక్ట్గా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. మై ప్లెజర్. థ్యాంక్ యూ. అందుకే ఇంకా ఫ్యూచర్లో ఏం సక్సెస్ మీట్ చేసినా ప్లీజ్ డూ కమ్. యా, అండ్ కమింగ్ టు మై టీమ్ అండ్ కళింగ, అసలు ఏం చెప్పాలి నాకు అర్థమవట్లే. అండ్ ఆల్ యాక్టర్స్, కాస్ట్ అండ్ క్రూ, ఎవ్రీ వన్ డిడ్ ఏ గ్రేట్ జాబ్. మీరు 13 September ఆ విజువల్స్ కానీ అవి కానీ అన్నీ చూస్తారు. సో ఫస్ట్ నుంచి వస్తే ఒక కథ రాసుకున్నాం. కథకు డైలాగ్స్ యాకూబ్ షేక్ గారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. హీ డిడ్ ఏ బ్రిలియంట్ జాబ్. అంత కొత్తగా ఉంటుంది డైలాగ్స్ అన్నీ, మీరు వింటారు. అండ్ డైలాగ్స్ అయిపోయాయి, స్టోరీ రెడీ అయిపోయింది. దెన్ డిఓపి సూపర్ జాబ్. నేను ఎలాంటి వ్యక్తినంటే 6 to మార్నింగ్ 6 వరకు కూడా వర్క్ చేస్తూనే ఉంటా. టెక్నీషియన్స్ నాకు అంత సపోర్ట్ ఇచ్చింది అక్షయరామ్ పొడిశెట్టి. ఎందుకంటే నాతో పాటు పేషెంట్గా ఉండి థ్యాంక్ యూ సో మచ్ మ్యాన్. థ్యాంక్ యూ సో మచ్. యూ డిడ్ ఏ గ్రేట్ జాబ్, బ్రిలియంట్ జాబ్. మీరు గుర్తుపెట్టుకోండి, అక్షయరామ్ పొడిశెట్టి చెప్తున్నా నిజంగా. ఓకే, అండ్ ఓకే అంత అయిపోయినాయి, తీసుకొని వచ్చాము. దెన్ ఎడిటర్ నరేష్ వేణువంక, హీ డిడ్ ఏ బ్రిలియంట్ జాబ్ అండి. మేము తీసుకొచ్చిన ఫుటేజ్ అటైనా ఇటైనా హీ డిడ్ ఏ గ్రేట్ జాబ్. అండ్ ప్యాచ్ వర్క్ మాకు ఇది ఉంటుంది సార్, అది ఉంటుంది సార్ అని సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ. అండ్ ఎడిటింగ్ అయిపోయింది. దెన్ ఇప్పుడు ఇంత విజువల్స్ బాగా వచ్చాయి, ఇప్పుడు దీనికి మ్యూజిక్ బాగా రాకపోతే ఎట్లా అన్న ఒక భయం ఏర్పడిపోయింది. కంటెంట్ బాగుంది, విజువల్స్ బాగా వచ్చాయి, ఇప్పుడు దీనికి ఎలా మ్యూజిక్ ఎలా అని వెతుకుతున్నప్పుడు విష్ణుశేఖర మ్యాన్, ప్లీజ్ టు కమ్ హియర్. హీఈస్ ద హీరో యాక్చువల్లీ. హీ డిడ్ ఏ గ్రేట్ జాబ్. మూవీని నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళిపోయాడు. అప్పటి వరకు ఉన్నది ఒక ఎత్తు, అండ్ విత్ యువర్ బీజిఎం అండ్ విత్ యువర్ సాంగ్ ఇట్ టుక్ టు నెక్స్ట్ లెవెల్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ గుర్తుంచుకోండి, ఈయన పేరు కూడా విష్ణుశేఖర. తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో గట్టిగా వినపడే నేమ్ అవుతుంది, రాసుకోండి. చాలా ఆఫర్స్ వస్తాయి అబ్బాయికి. అండ్ కమింగ్ టు బీజిఎం అయిపోయింది. మా లిరిసిస్ట్ అండి, అలా ఓపికకు మెచ్చుకోవాలి, ఎందుకంటే నేను సామాన్యంగా ఒప్పుకోను అనమాట. థ్యాంక్ యూ సో మచ్ కృష్ణదాస్ గారు అండ్ సందీప్ గారు. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ యువర్ సపోర్ట్. అండ్ మా అనంత్ నారాయణ ఏజీ ఈజ్ ఆల్సో ఈ డిడ్ 2 songs. థ్యాంక్ యూ. అండ్ కమింగ్ టు అంత అయిపోయింది, సాంగ్స్ ఉన్నాయి. మన కొరియోగ్రాఫర్ వెంకట్ భట్ గారు, లైక్ ఐ నో హిమ్ ఫ్రమ్ ఎ లాంగ్ టైమ్. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ అస్. అండ్ 3 songs బ్రిలియంట్గా చేశాడు, మీరు చూస్తారు సినిమాలో. థ్యాంక్ యూ వెంకట్ గారు. థ్యాంక్ యూ. అండ్ మై డిఐ మీరు అసలు కలరింగ్ అండ్ ఆల్ డిఐ వర్క్ చూడాల్సిందే మీరు మూవీలో. యూ విల్ గెట్ మెస్మరైజ్డ్ ఫర్ షూర్. అండ్ హీ డిడ్ ఏ బ్రిలియంట్ జాబ్. ఓపిక ఎక్కువ,
మాకు ఆ విషయమే కాకుండా ఎడిట్ పరంగా కూడా ఈ హెల్ప్ మీ అలాట్, ఎందుకంటే అక్కడ నుంచి ఇక్కడ కన్ఫర్మింగ్ అన్నీ తిరుగుకుంటా హీ డిడ్ ఎ గ్రేట్ జాబ్. థ్యాంక్ యూ ఆర్య, థ్యాంక్ యూ సో మచ్. యాక్చువల్లీ ఒక మూవీ వితౌట్ హిమ్ ఐ డోంట్ థింక్ సో. అంటే నాకు ఒక మూవీ కంప్లీట్ అవ్వడానికి ఆర్య ఇస్ లైక్ మెయిన్ పిల్లర్ ఎనీ టైమ్, లైక్ కిరోసిన్లో అయినా కానీ కళింగకైనా కానీ. థ్యాంక్ యూ ఆర్య, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ది మిక్సింగ్ ఇక్కడ లేడు ఎస్పి నారాయణన్, హీ డిడ్ ఎ బ్రిలియంట్ జాబ్. మీరు సౌండ్ మిక్సింగ్లో డాల్బీ అట్మాస్ చేసాం మనము. ఒక కొత్త వాళ్ళు డాల్బీ అట్మాస్ ఎందుకు వెళ్తున్నారంటే ది అవుట్పుట్ అండ్ ది విజువల్స్, అందుకే ధైర్యం చేయగలిగాము. అండ్ డాల్బీ అట్మాస్ మిక్సింగ్ ఎస్పి నారాయణ గారు చేశారు, అదరగొట్టేశారు. అంతే, అతను దానికి ముందు మసూదా, సలార్ చాలా మూవీస్ చేశారు ఆయన. సో థ్యాంక్ యూ ఎస్పి. అండ్ చాలా మందికి థ్యాంక్స్ చెప్పాలి. ఎవరైనా మిస్ అవుతున్నానా? మా ఆర్టిస్టులు, మా అత్తలు, శ్రీమణి గారు అండ్ ఎవ్రీవన్. ప్రీతి సుందర్ గారు, ఇందులో ఆమెకు ఒక డ్రీమ్ రోల్ ఉందంటే కోఇన్సిడెన్స్ సంథింగ్ ఆమెకు చేయగలిగింది. థ్యాంక్ యూ ప్రీతి ఫర్ సపోర్టింగ్ అస్. థ్యాంక్ యూ పూర్ణిమ గారు ఫర్ సపోర్టింగ్ అస్. మిడ్ నైట్ లేట్ ఆమెకు ఫీవర్ వచ్చిన మార్నింగ్ నుంచి 3 o'clock వరకు అలా ఆపాము ఆమెను. థ్యాంక్ యూ మేడం, తపాముఖంగా థ్యాంక్ యూ సో మచ్. అండ్ శ్రీమణి గారు థ్యాంక్ యూ సో మచ్ అండి. మా ఫస్ట్ మూవీలో, సెకండ్ మూవీలో ఇలానే ఉండాలని కోరుకుంటున్నాము. ఐ మిస్సింగ్ మై ప్రొడక్షన్ మేనేజర్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ సందీప్. చాలా బాగా సపోర్ట్ చేస్తూ ఒక మూవీ మాకు బ్యాక్లో చాలా టఫ్ ఉంటుందండి. ఇక్కడ మనం షూట్లో చేస్తూ అవన్నీ ఉంటాం, కానీ మనకు టైంకి అన్నీ అందుకోవాలి, ఆర్టిస్టులు టైంకి రావాలన్నా వాట్ ఎవర్ హీ డిడ్ ఎ గ్రేట్ జాబ్. సందీప్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ అండ్ విఎఫ్ఎక్స్ వచ్చేసి కొన్ని ఇక్కడ జర్మనీలో చేశాము, కొన్ని ఢిల్లీ శాశ్వతం చేశాడండి. he did a brilliant job. And ఇక్కడ స్టారర్ ఎంటర్టైన్మెంట్స్ అని వాళ్ళు చేశారు. they did a brilliant job అండి. and you guys will watch on big screen. and my direction team, please guys, direction team ఇంకా రాలేదా? డైరెక్షన్ టీమ్ ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ వచ్చేసేయండి. తల్వార్ సాయి, తల్వార్ సాయి వద్దా? వద్దు. తల్వార్ సాయి, రాధా సాయి, జయంత్, రామ లక్ష్మణ, ఈ ఇద్దరు సేమ్ ఉంటారు చూడండి. రామ లక్ష్మణ్ ఇద్దరు కాస్ట్యూమ్స్ కూడా సేమ్ వేశారు, కన్ఫ్యూజ్ ఉంటుంది ఎప్పుడు. రామ్ లక్ష్మణ్, మహేష్, ఎవ్రీవన్ థ్యాంక్ యూ. అండ్ మన భార్గవి అండ్ కీర్తి వాళ్ళు రాలేదనుకుంటా. సో నా డైరెక్షన్ టీమ్కి థ్యాంక్ యూ సో మచ్ గైస్. నన్ను భరిస్తూ నేను ఏం చెప్పినా చేస్తూ ఇమీడియట్గా రెస్పాండ్ అయినందుకు ఈచ్ అండ్ ఎవ్రీవన్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ వంశీ, ప్లీజ్ బీ దే. వంశీ థ్యాంక్ యూ సో మచ్. వంశీ నాతో ఉండి సపోర్ట్ చేస్తూ ఒక యాక్టర్గా కూడా యాక్టింగ్ చేసినందుకు వంశీ థ్యాంక్ యూ. ఇదేంది అందరి కాలం అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ వంశీ, థ్యాంక్ యూ ఎవ్రీవన్, థ్యాంక్ యూ. ఇంకేం చెప్పాలి? కాస్ట్ అండ్ క్రూ, సంజు మెయిన్ పిల్లర్ దా. అసలు మీరు ఇతని పర్ఫార్మెన్స్ చూస్తారండి. ఐ డోంట్ నో అబౌట్ ప్రీవియస్ మూవీస్ అన్నీ చూశాను, బట్ ఇందులో సంజయ్ కృష్ణ ది బెస్ట్. అండ్ మీరు చూస్తారు తెలుగు తెరపై, అండ్ ఇతన్ని గుర్తుంచుకుంటారు. అండ్ నెక్స్ట్ పెద్ద పెద్ద సినిమాల్లో మెయిన్ విలన్గా కూడా చూస్తారు, హీరోగా కూడా చూస్తారు. తొందరలో రాసుకోండి. థ్యాంక్ యూ సంజయ్, థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్. ఎక్కడ పిలిచినా ఎప్పుడు పిలిచినా నాకు వచ్చి సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ. అండ్ మై క్రియేటివ్ టీమ్ అండ్ ఆల్ లైక్ వంశీ టీఆర్ మార్కెటింగ్ హెడ్, ఆయన రాలేకపోయారు ఇవాళ. అండ్ రామకృష్ణ గారు థ్యాంక్ యూ సో మచ్. అర్జున్ గారు అండ్ కిరణ్ గారు థ్యాంక్ యూ. వితౌట్ యూ గైస్ లైక్ మూవీయే లేదు, కళింగ లేదు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా కాస్టింగ్ డైరెక్టర్ గారు రాలేదు. థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ గివింగ్ ఎ బెస్ట్ టాలెంట్ టు ది కళింగ మూవీ. అండ్ అక్కడ కూర్చున్న మా ఆర్టిస్టులు, కాస్ట్ అండ్ క్రూ కూడా ఒక్కసారి రావాలని కోరుకుంటున్నా. మీరు వర్క్ చేసి కష్టపడి అక్కడ ఉండడే కన్నా ఇక్కడ ఉండాలని కోరుకుంటున్నా. జై భగత్, సలీం కూడా రాలేదనుకుంటా. ఎవరెవరు యాక్ట్ చేశారో, సాయి కిరణ్, ప్లీజ్ ఎవ్రీవన్, నాగేశ్వర్. అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు చైల్డ్ ఆర్టిస్ట్ రామకృష్ణ గారు. థ్యాంక్ యూ. రామకృష్ణ గారు మంచి రోల్ చేశారు అండ్ హీ సపోర్టెడ్ ఎ లాట్. థ్యాంక్ యూ ఆల్ ఆర్టిస్ట్. శ్రీధర్ గరికపాటి గారు థ్యాంక్ యూ ఈచ్ అండ్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ అండి. సో దిస్ ఈజ్ మై టీమ్. ఇదే నా సైన్యము కళింగ మూవీకి. నాగేశ్వర్ థ్యాంక్ యూ. సో మెయిన్ నర్సింగ్ యాదవ్ థ్యాంక్ యూ. చెప్పకపోతే మళ్ళీ మనల్ని ఊరుకోరు. సో ఇదే నా సైన్యము. ఇంకా చాలా మంది ఉన్నారు రాని వాళ్ళు ఇక్కడ, వాళ్ళకు కూడా స్పెషల్ థ్యాంక్స్ మెన్షన్ చేసుకుంటున్నా.
కళింగ 13 సెప్టెంబర్ మీరు థియేటర్లో చూడండి, తప్పకుండా ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది. అండ్ చాలామంది విరూపాక్షన మంగళవారమా లేకపోతే కాంతారాన్ని పోలుస్తున్నారు. నో సార్, లైక్ ఇట్స్ కంప్లీట్లీ డిఫరెంట్. ఒక విలేజ్ బ్యాక్డ్రాప్లో ఒక కథ జరుగుతుంటుంది. అండ్ ఎట్ ది సేమ్ టైమ్ సమ్ డివోషనల్ ఎలిమెంట్స్, సమ్ పాయింట్ ఆఫ్ బ్లాక్ మ్యాజిక్, హారర్ ఎలిమెంట్స్. ఆ కళింగ వంశస్థులది ఏంటి, ఆ ఫిక్షనల్ డ్రామా ఏంటి అనేది మీరు తెలుగు తెరపై చూడండి. అండ్ డోంట్ కంపేర్ విత్ ఆల్ అదర్ మూవీస్ బికాస్ ఇట్స్ అ కంప్లీట్లీ డిఫరెంట్ ప్యాటర్న్. సో చాలా ఎంగేజింగ్ అవుతుంది. ఐ ప్రామిస్ యూ, మీకు చాలా థ్రిల్ ఫీల్ అవుతుంది, ఇక్కడ బోర్ రాదు. యూ విల్ బి బిజీ అండ్ ఎంగేజింగ్. చాలా స్పీడ్గా వెళ్ళిపోతుంది మూవీ. మీరు సెకండ్ హాఫ్ అయిపోయాక కూడా అరే ఇంత తొందరగా అయిపోయింది ఆ మూవీ అనేలా చేస్తాను. థ్యాంక్ యూ. అండ్ అందరూ థియేటర్స్కి వెళ్ళి 13 సెప్టెంబర్ మీ ఫ్యామిలీతో వెళ్ళి చూడొచ్చు. చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. అండ్ ఇట్స్ అ గ్రేట్ మూవీ. ప్లీజ్ డూ వాచ్. వీ డిడ్ అవర్ బెస్ట్ అండ్ నౌ ఇట్స్ అప్ టు యూ టు గివ్ ఎ బ్లాక్ బస్టర్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సూపర్ అండి. థ్యాంక్ యూ. చైల్డ్ ఆర్టిస్ట్ త్రిషికా శ్రద్ధ గారికి థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. కొంచెంసేపు మాట్లాడాను, నాకు అర్థం లేదు చాలా అందరికి థ్యాంక్స్ అండి. ఇంకా మీరు ఎవరైనా మిస్ చేశారనుకో. ప్రార్థిని మిస్ చేశారు. అరే ఇక్కడ ప్రార్థిని, థ్యాంక్ యూ సో మచ్. ఈ అమ్మాయి ఒక సీన్ చెప్పినప్పుడు ఆ సీన్ పర్ఫార్మెన్స్ పర్ఫెక్ట్గా లేదనుకోండి, మీరు ఆలోచించండి, అది అంతగా పండదు. తన ఐస్ కానీ ఎక్స్ప్రెషన్స్ కానీ అంత బ్రిలియంట్గా ఉండబట్టికే ఆ సీన్ అంత బాగా పండింది. సో థ్యాంక్ యూ ప్రార్థిని, థ్యాంక్ యూ సో మచ్. ప్రజ్ఞ, నయన్ సబ్స్ అదే అంతా వెనకాల ఉండిపోతారు. సో ఒక్కటి గుర్తుంచుకోండి, షీ డిడ్ ఏ బ్రిలియంట్ జాబ్. ఒక పల్లెటూరి అమ్మాయిగా పర్ఫెక్ట్గా ఉంటుంది అండ్ చాలా బ్యూటిఫుల్గా కూడా కనపడుతుంది. మీరు సినిమాలో చూస్తారు. ఇప్పటికే నంబర్ ఆఫ్ ఫ్యాన్స్ అయ్యారు. మెనీ మోర్ అవుతారు. అండ్ ట్రస్ట్ మీ గైస్, ఈ సినిమా తర్వాత ఆమెకు చాలా పెద్ద మూవీస్ కూడా వస్తాయి, రాసుకోండి. Absolutely, yes. Yeah, thank you so much Pragna for supporting us. Thank you. And I think that's it. I think I covered everyone. Manoj and everyone, sir. Thank you, sir. Thank you so much. Harshavardhan, thank you for supporting. And Ramakrishna garu, thank you, sir. Thank you. కళింగా ఫస్ట్ నేను సాయి సతీష్ గారి దగ్గర వేదికపై రావాలనుకుంటున్నాను. ప్లీజ్ సాయి సతీష్ గారు. ఎందుకంటే ఏదైనా ఒక సినిమా బయటికి వెళ్ళి ముందుకు వెళ్ళాలంటే దానికి పర్ఫెక్ట్ పిఆర్ కావాలి, పెద్ద పిఆర్ కావాలి. సాయి సతీష్ గారు, థ్యాంక్ యూ సో మచ్. నా ఫస్ట్ మూవీ కానీ దీని కానీ కళింగ కానీ అందరు ఆడియన్స్ కి రీచ్ అయ్యేలా ఇంత పెద్దగా ఎలా జరుగుతుందంటే ఓన్లీ బికాస్ ఆఫ్ సాయి సతీష్ గారు. గుర్తుంచుకోండి, ఎన్ని చిన్న మూవీస్ అయినా ఏమైనా ఈస్ రెడీ టు డూ అండ్ హి విల్ పుట్ ఆల్ హిస్ ఎఫర్ట్స్ టు మేక్ దట్ మూవీ యాజ్ బెస్ట్ యాజ్ పాసిబుల్. ఆ మూవీని ఎంత రీచ్ తీసుకోవాలనేది సాయి సతీష్ గారు. థ్యాంక్ యూ అండి. వితౌట్ యూ ఐ డోంట్ నో నేను ఆడియన్స్ కి రీచ్ అయ్యానో లేదో. కొత్త అంటే మూవీస్ ఎవరు చేసిన రిక్వెస్ట్ లైక్ ఇలాంటి ఒక వ్యక్తి ఉండాలి మనకి సపోర్ట్ గా. ఎందుకంటే మనం సినిమా అయితే తీసేయగలుగుతాం, కానీ దాన్ని జనాలు తీసుకెళ్లాలంటే ఒక పర్ఫెక్ట్ పిఆర్ ఉండాలండి. ఈజ్ ద బెస్ట్. అంటే థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్. సతీష్ అక్కడనే నుంచో. చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి. యాక్చువల్లీ మన టీజర్ రిలీజ్ అయినాక ఇమ్మీడియట్గా కాల్ చేసి పార్స్ అనుకోండి అండ్ సినీ గోల్డ్, లోకా, శ్రీ దత్తసాయి ఎంటర్టైన్మెంట్స్, ఇవన్నీ ఓవర్సీస్ డిస్ట్రిబ్యూషన్స్ అండి ఫర్ కళింగా మూవీ. అండ్ ఇక్కడ వచ్చేసి మంగళవారం చేసిన శ్రీ విజయ పిక్చర్స్ అండ్ శంకర్ పిక్చర్స్ వాళ్ళు తీసుకున్నారు ఇక్కడ. థ్యాంక్ యూ సో మచ్ అండి. నవీన్ గారు అండ్ శంకర్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇక్కడ ఉంటే అసలు వాళ్ళు స్టేజ్ మీదకి పిలిచాము, ఉన్నారా శంకర్ గారు? థ్యాంక్ యూ సో మచ్ సార్. మా సినిమాను ఈ రేంజ్లో ఇన్ని థియేటర్స్లో 500+ థియేటర్స్లో రిలీజ్ చేయడానికి మెయిన్ కారణమైన మంగళవారం డిస్ట్రిబ్యూటర్స్, మంగళవారం సినిమాని డిస్ట్రిబ్యూట్ చేసిన వాళ్ళు మాకు చేయడము చాలా సంతోషంగా ఉంది. ప్లీజ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ అందరూ థియేటర్స్లో వెళ్ళి సినిమా చూడండి. థ్యాంక్ యూ. అంత కాన్ఫిడెన్స్గా చెప్తున్నా. సక్సెస్ మీట్లో కలుద్దాం ఫ్రైడే తర్వాత. థ్యాంక్ యూ. సూపర్. థ్యాంక్ యూ.